హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం. ఒక్కరోజే వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. గత వారం రోజులుగా చిత్తూరు జిల్లాలోని సదుం మండలం చుట్టుపక్కల గ్రామాలైన అమ్మగారిపల్లె, పుట్టవారిపల్లె, కంబంవారిపల్లె గ్రామాల్లో ఈ బర్డ్ ఫ్లూ చాలా ఎక్కువగా ఉందట. ఈ ఫ్లూ సోకి కొన్ని కోళ్ల ఫారాలని కూడా సీజ్ చేసేస్తారు. ఒక్క రోజులోనే వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో పెద్ద పెద్ద గొయ్యిలు తీసి ఆ కోళ్లని పాతి పెడుతూ ఉన్నారు. అలాగే బతికున్న కోళ్లను కూడా నిర్మూలించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ వెలుగు చూసింది. కొన్ని మండలాల్లో కోళ్లు చనిపోతున్నాయి, బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది అని చెప్తూ ఉన్నారు. ఆల్రెడీ ఈ చనిపోయిన కోళ్లకు సోకింది బర్డ్ ఫ్లూనా కాదా అనేది భోపాల్ ల్యాబ్కి పంపించి టెస్టులు చేయించి నిర్ధారించారు కూడా. సో ఇది చాలా వేగంగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోతుంది బర్డ్ ఫ్లూ అనేది. సో అక్కడ ఏపీలో ప్రజలందరూ కూడా కొన్ని రోజుల పాటు, ముఖ్యంగా ఈ ప్రాంతాలు, ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల సరౌండింగ్స్లో ఉన్న ప్రజలందరూ చికెన్ కానీ గుడ్లు కానీ కొన్ని రోజుల పాటు తినడం మానేయమని వైద్య ఆరోగ్య శాఖ ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. హై అలర్ట్ ప్రకటించింది కూడా. సో ఎవరు కూడా ఈ సీజ్ చేసిన కోళ్ల ఫారాల సైడ్కి వెళ్ళడం కానీ, చనిపోయిన కోళ్లు చాలామంది రోడ్డు మీద పడేస్తూ ఉంటారు, వాటి దగ్గరికి వెళ్ళినా ఆ గాలి పీల్చినా కూడా మనకి కొంచెం బర్డ్ ఫ్లూ లక్షణాలు అటాక్ అయిపోతాయి. మీరు ఇలాంటి సిచ్యువేషన్స్లో, అంటే కోడి మాంసం తిని, కోడి గుడ్లు తిని సిక్ అయినా, లేదా ఈ కోళ్ల ఫారాలు, సీజ్ చేసిన కోళ్ల ఫారాలు చుట్టుపక్కలకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం ఏదైనా డిస్టర్బ్ అయినా వెంటనే డాక్టర్ని సంప్రదించమని చెప్తున్నారు అధికారులు. సో జాగ్రత్తగా ఉండండి. ఏపీలో బర్డ్ ఫ్లూ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది కొద్ది రోజుల పాటు ఇది ఉంటుంది. మళ్ళీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఇక బర్డ్ ఫ్లూ లేదు, చికెన్ తినచ్చు, ఏమాత్రం భయం లేదు అని వాళ్ళ నుంచి ఒక సందేశం వచ్చేంత వరకు కూడా దయచేసి చికెన్, కోడిగుడ్ల జోలికి వెళ్ళొద్దు.